విజయవాడ మరో 3 నెలల్లో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు. మంగళగిరిలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇబ్రహీంపట్నంలో రైతులు రాస్తా రోకో, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. విశాఖలో మహిళల రక్షణకు పోలీసులు చర్యలు, ఉమెన్ ఇన్ నీడ్ బిన్ ఫోరం ప్రారంభించిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే ఏలూరు బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. వింత వ్యాధికి సంబంధించి రీసెర్చ్ సంస్థలన్నీ శాంపిల్స్ సేకరించాయని, బాధితుల్లో సీసం, నికెల్ ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వస్తుందని ఆళ్ల నాని పేర్కొన్నారు. మరోవైపు ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు మొత్తం 592 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి కోలుకుని 511 మంది డిశ్చార్జ్ అయ్యారు. మనమైతే గవర్నమెంట్ నుంచి 232 కోట్లు నేను మొన్న అసెంబ్లీలో రిలీజ్ చేసిన మిగిలిన మరి గత కొద్ది రోజులుగా ఏలూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలిసినవే. అక్కడ ఏలూరులో మనం ఇచ్చినటువంటి మనం చేసేటువంటి ఆ చికిత్సతో పాటు ఇంకెవరికైనా ఆ వ్యాధి లక్షణాలు కనపడిన వారిలో కొంతమంది ఈ పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారు, అంటే ఈ బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కిడ్నీకి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ, ఇటువంటి ఇతర వ్యాధులు అప్పటికే ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం కన్నా వారికి విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి వార్డు ఏర్పాటు చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యం అందజేసేలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేయటం, అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళని ఏలూరు నుంచి విజయవాడ తీసుకురావటం అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఈ విజయవాడకు సంబంధించి ఇప్పటి వరకు 25 మంది పేషెంట్లు ఏలూరు నుంచి రిఫర్ చేయటం జరిగింది. ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసినటువంటి వారిలో ఇప్పటికే ఒక 2 డిశ్చార్జ్ కూడా కావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 23 మందిలో కూడా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ సూపరింటెండెంట్ గారు మా దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ఒకసారి మేము కూడా స్వయంగా పరిశీలన చేసి, అంటే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా డిశ్చార్జ్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి మేము కూడా ఒకసారి స్వయంగా చూసిన తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి ప్రతి పేషెంట్ని కూడా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు, అంటే వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ లక్షణాలతో వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి కొంతమందికి గుండె జబ్బు ఉన్నట్టుగా, కొంతమందికి ఇతర వ్యాధులు ఉన్నట్టుగా కూడా కొంతమందికి ఐడెంటిఫై కావటం జరిగింది. వారికి సంబంధించి కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కూడా వారిని ఆ వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము వారికి చెప్పడం జరిగింది. ఒక 4-5 కొంతమంది వారు పూర్తిగా కోలుకుంటం జరిగింది. వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడి వారు ఎలా ఉన్నారో పరిశీలనని కూడా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు కూడా తెలుసుకున్న తర్వాత వివరంగా మేము కూడా వీళ్ళను బట్టి అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకోసారి ఆలోచన చేసి డిశ్చార్జ్ చేయమని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే ఆ విషయంలో కూడా ఇక్కడ ఈ 2 డెత్లు కూడా ఇక్కడ ఆ వ్యాధి లక్షణాలతో వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి వారు కాదు అని వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి వారికి దానికి సంబంధించి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. విజయవాడ మేము ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రెఫర్ చేసినటువంటి కేసుల్లో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఇతర వ్యాధి లక్షణాలతో, గుండె జబ్బుతో కానీ, ఇతర జబ్బులతో కానీ అంతకుముందు కోవిడ్కి సంబంధించి మళ్ళీ ఒక పేషెంట్ కోవిడ్కి సంబంధించి ఒక దూర ప్రాంతాల నుంచి టీఎస్ఆర్టీసీ తెచ్చే పార్సిళ్లను తీసుకునేందుకు బస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పని లేదు. నేరుగా ఇంటికే తెచ్చిచ్చేలా ఆర్టీసీ సేవలు ప్రారంభించింది. ఖైరతాబాద్ లోని ట్రాన్స్పోర్ట్ భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ద్వారా రోజుకు
15 లక్షల వ్యాపారం చేస్తున్నామని దీనిని 25 లక్షలకు పెంచే లక్ష్యంతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్లే ప్రతి పట్టణం, ఊరు నుంచి పార్సిల్స్ తెచ్చి చేతికి అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతంలో జంట నగరాల్లో ప్రారంభించిన సేవలను నెమ్మదిగా ఇతర పట్టణాలకు విస్తరిస్తామన్నారు. ఈ ఏడాది జూన్ 19న పార్సిల్ సేవలు ప్రారంభించి నేటికి 12.50 లక్షల పార్సిళ్లను చేరవేసి 11.30 కోట్ల వ్యాపారం చేసినట్లు వివరించారు. పొద్దున 6 గంటలకే 5 గంటలకే అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ బస్ డిపో దగ్గర బస్సులు గంటగా కూర్చోలేదా? మీరు చూడలేదా ఫోటోలు? ఒకటి ఏంటంటే బిఫోర్ డే నుండే బంద్ చేశారు బస్సులు. బిఫోర్ డే నుండే బంద్ చేశారు. బిఫోర్ డే నుంచి ఎక్కడ బంద్ చేశారండి? అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బస్సులు తిరిగితే ఎట్లయితే చెప్తారు? అంత ఇర్రెస్పాన్సిబుల్ కనీసం అధికారికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు, ఎవరు రెస్పాన్స్ ఇయ్యారు. అసలు ఏంటి అనేది చెప్పండి. మీకు అధికారులు ఎవరైనా చెప్పండి. సార్ ఆపరేషన్స్ ఏంటి సార్? ఓకే, పిఆర్ఓ పెట్టాలి అంతే కదా? ఏ సార్ సార్ మేము అనేది ఏంటంటే పౌర హక్కుల రక్షణ బాధ్యత తీసుకుంటామని, పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లతో మంగళగిరి కార్యాలయం నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అట్టడుగు వర్గాల రక్షణపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తామని అన్నారు. Which is observed every year on 10th December to honor human rights, be it the rights of the victims or program is in collaboration with International Justice Mission, sir. And we have with us Srimati Alice Suganya, all the police stations, SHOs, inspectors, DSPs, SPs and DIGs connected with us through. To start today's program, I request Srimati Alice Suganya. Day as we commemorate the World Human Rights Day. I especially want to express my gratitude and acknowledge the honorable dignitaries and law enforcement officers who have presided this issue in its many forms. For IJM, one of the challenges we have faced, we are still facing while we work in our country. We've been working in this country for 20 years now. And even now, it is a challenge to help people understand that labor trafficking is equally horrendous just like the sex trafficking. And I started working with IJM in the year 2004, and I can share from my personal experience, which of course I acknowledge that it is very limited, unlike the esteemed dignitaries here in this forum. But when I joined, trade managers and working on domestic finance. So that's how the change will be sustainable and give a strength for the women. But on and off also we are hearing that in the police stations and the women folk, we are talking whatever the pay we do from the constable level to the DGP. Other stakeholders like ICJM, Vasavi Mahila Mandali, and other organization stakeholders who are with us today, my dear officers from Andhra Pradesh Police, all senior officers who are here with me, the range DIGs, district SPs, additional SPs, SDPOs, inspectors, circle inspectors, police station SHOs and Sibbanduలు.
రైతుల పట్ల కేసీఆర్ వైఖరి నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టం వల్ల ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును దుయ్యబట్టారు. ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇక ముందు కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ఉచిత ఎరువులు పంపిణీ చేస్తారన్న కేసీఆర్ 3 సంవత్సరాలు. అలాగే సన్న ఓట్లు ప్రతి ఒక్కరు అనుసారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా సన్న ఓట్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు మరియు పోలింగ్ బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరియు మున్సిపాలిటీ అధ్యక్షులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు అన్యాక్రాంతమైనటువంటి రైతుల మీద భూములు లాక్కోవడమే కాకుండా రైతులకు ఇస్తానన్న సబ్సిడీలు ఎక్కడ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నిర్వహిస్తుంది. అదేవిధంగా రైతులకు ప్రభుత్వం రాకముందు రైతులకు ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరిగా ఊరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు సకాలంలో ఇవ్వలేకపోవడం జరుగుతుంది. రైతులకు విత్తనాలు ఇవ్వలేదు. ఇవన్నీ చేయలేకపోవడం, మొన్నటికి మొదలు దుబ్బాకలో బుద్ధి చెప్పినాక కూడా మరియు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కూడా బుద్ధి చెప్పినాక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి సిగ్గు మాన్యతనం చేసుకుంటూ మొన్న జరిగినటువంటి ధర్నాకు రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. మంత్రులతో సహా రాష్ట్రాన్ని పరిపాలించండి అని చెప్తే వాళ్ళు రోడ్డుకి ఎక్కడం సిగ్గుచేటుగా మారింది. కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమాను అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలే. ఆ అమలు చేసుకుంటే ఈరోజు రైతు మీద వస్తే ఉపయోగం అవుతుంది. ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి మహిళల వ్యక్తిగత సమాచారం బయటకు రాకుండా కేసులు పరిష్కరించేలా విశాఖ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. విశాఖలో ఉమెన్ ఇన్ నీడ్ విన్ అనే ఫోరంతో మహిళల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉమెన్ ఇన్ నీడ్ పోస్టర్ రిలీజ్ చేసిన అడిషనల్ డీజీపీ అజితా వేజెండ్ల ఈ ఫోరం అంశాలను వివరించారు. ఇందులో 3 కమిటీ సభ్యులు ఉంటారని, రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ శాఖల నుండి 3 అధికారులకు ఈ కమిటీలో స్థానం కల్పించినట్లు తెలిపారు. ప్రతి మంగళ, గురువారాల్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో కమిటీ సభ్యులు ఇలాంటి కేసులను స్వీకరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్, ఈస్ట్ ఏసీపీ హర్షిత పాల్గొన్నారు. సో ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయగలిగింది ఏంటంటే ఇనిషియేటివ్ కాల్డ్ విమెన్ ఇన్ నీడ్. ఇది విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళ కొత్త ఇనిషియేటివ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జీవీఎంసీ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు భరిస్తున్న వేధింపుల్ని కానీ, వాళ్ళు ఎటువంటి మానసిక అవరోధాలని కానీ ఎదుర్కొంటున్నా కానీ ఫ్రీగా వచ్చి మాట్లాడలేరు బయటికి. సో మా పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్స్ లో కూడా మ్యాక్సిమం కాన్ఫిడెన్షియాలిటీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి రావద్దు అనే రిక్వెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో కాగ్నిజబుల్ నేచర్ కానివి ఏమైనా కంప్లైంట్స్ ఉండి వాళ్ళు ఏమైనా తెలియజేయాలనుకుంటే దానికోసం ఈ విన్ ఫోరం అనేది పెడుతున్నాము. సో మెయిన్గా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య తగాదాలు కానీ ఆర్ ఫ్రెండ్స్, అక్వైంటెన్సెస్, మిత్రులు
రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉండి అమ్మాయిలు కష్టంలో ఉండి వాళ్ళు చెప్పుకోలేకపోతుంటే వాళ్ళు వచ్చి మా ఫోరంలో మాతో మాట్లాడగలుగుతారు. సో ఈ ఫోరంలో బేసికలీ జీవీఎంసీ నుండి చంద్రిక గారు ఉంటారు. దెన్ వి విల్ రమణ కుమారి ఇస్ సిడిపిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్. వాళ్ళు ఆవిడ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటారు. దెన్ మన ఏసీపీ దిశ డాక్టర్ కాజల్ గారు ఉంటారు. సో నీడ్ బేసిస్ మీద మేము సైకాలజిస్ట్ని కూడా ఫర్ కౌన్సిలింగ్ తీసుకుంటాము. సో ఈ అప్పీల్ ఫ్రమ్ విశాఖపట్నం సిటీ పోలీస్ టు ఆల్ ద విమెన్ ఏంటి అంటే, మీలో కృంగిపోయి హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు ఇక ఒకవేళ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళదలుచుకోకపోతే అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అనిపిస్తే డెఫినెట్లీ అప్రోచ్ మా ఫోరం. సో వీ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ డిస్ప్యూట్. మేము అన్ని రకాలుగాను మీ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. ఇది యాజ్ మనం అందరం చూస్తున్నాము, ఎటువంటి ఈ మధ్య వచ్చిన క్రైమ్స్ని అనలైజ్ చేసి తీసుకున్న డెసిషన్ ఇది. మేమందరం కూడా వీ గాన్ త్రూ వెన్ వీ వర్ గోయింగ్ టు కాలేజ్, స్కూల్, చాలా వరకు ఇన్స్టెన్సెస్ అవుతాయి విచ్ మేము ఇళ్లలోకి వెళ్ళి చెప్పుకోలేనివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వాటి మూలంగా అమ్మాయిలు మానసికంగా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో అది తమలో కుమిలిపోకుండా ఎవరితో ఒకరితో మాట్లాడి సంబడి హూ కెన్ లిసన్ అండ్ డిస్కస్, దానికి మేము ఉన్నాము. సో విశాఖపట్నం సిటీ పోలీస్ ఇస్ ఆల్వేస్ విత్ విమెన్ హియర్ అండ్ దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ beside women in need. So we will show our poster to you and దీనికి 181 నంబర్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చాము. ఎవరైనా అమ్మాయిలు మాట్లాడదలుచుకుంటే అందులో కూడా దే కెన్ సెండ్ దేర్ మెసేజెస్ టు అస్. సో పోస్టర్ రిలీజ్ చేస్తాం. తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సర్వారంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను భద్రాచలం ఐటీడీఏపీఓ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, సలహాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధిగా వెల్నెస్ సెంటర్ లో వైద్య సిబ్బంది నిత్యం ఉండాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ సూచించారు. వెల్నెస్ సెంటర్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మన అవుట్ రీచెస్ దట్ ఈస్ నాట్ దేర్ యూజింగ్ పిఎస్సి మ్యాండేటరీగా పిఎస్సి మనం ఎట్లా చెప్తున్నాం మార్నింగ్ 9 to 2 ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కాల్స్ నేను చెప్తాను కదా, డాక్టర్స్ కూడా 9 to 2 మ్యాండేటరీగా ఉండాల్సింది. ఇంకా అవుట్ రీచ్ ఉంటే ఒక వారానికి ఒక రోజు ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఏమంటే మ్యాక్సిమం ట్రై టు బ్రింగ్ పేషెంట్స్ హియర్. మనము అవుట్ రీచ్ చేసుకుంటా పోతే వెళ్తారు, అవుట్ రీచ్కి వెళ్తారు. ఇప్పుడు రోజంతట్లో మహా ఇద్దరినే చూడగలుగుతారు. ఇక్కడ ఉంటే 20 మందిని చూడగలుగుతారు. 20 మంది 30 మంది కోల్పోయి అది తెలిస్తే అసలు వెళ్ళాలి. చిన్న చిన్నోళ్ళు కాదు, ఏఎన్సీ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్, అంతే కదండి. ఇంకోటి ఫస్ట్ ఎయిడ్ వ్యాక్సిన్ చేస్తున్నారా? టీటీ ఉందా? టీటీ చేయడానికంటే వ్యాక్సిన్ అంటే దగ్గర కూడా ఉండాలి. 2 days వేకెంట్ ఉంది సార్ భద్రాచలం. ఇక్కడ ఉంటే మరి పాలవంచలో లేదు. పాలవంచలు సార్ గుడిపాటు తీసి చెప్పాను సార్. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే 3 months నుండి ఆయన బియ్యం మరి ఎందుకు అన్ని ఎందుకు రిటర్న్ పంపించమని ఏం చేసుకుంటారు? మనకి ప్రజెంట్
ఇంకా అవుట్రీచ్ ఉంటే ఒక వారానికి ఒక రోజు తీసుకోవచ్చు, లేదా ఆఫ్టర్నూన్ ఏమంటే మ్యాక్సిమం రైట్ పేషెంట్స్కి మనము అవుట్రీచ్. తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలైంది. ఈ 18 మాసాలు ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా అనేక రకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకు సాగనీయకుండా చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకి ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం కాదు, వారి శ్రేయస్సు ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఒక నూతన ఒరవడిని, పరిపాలనలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సాగునీటి రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అలాగే మహిళా లోకానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఇట్లాగా అన్ని రంగాల్లోనూ ప్రజలకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అవగతం చేసుకుని తన పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తుంటే ప్రతిబంధకంగా మారి ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా తిప్పికొట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన పోలీస్ స్టేషన్లకు నూతన భవనాల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ సునీల్ దత్ చేతుల మీదుగా నిర్వహించారు. తొలుత లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనానికి భూమి పూజ నిర్వహించిన ఎస్పీ అనంతరం సుజాత నగర్ స్టేషన్ భవనానికి భూమి పూజ చేశారు. నూతన భవనం శిలాఫలకాన్ని ప్రారంభించి స్థానిక స్టేషన్ ఆఫీసర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కో భవనానికి 1.80 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః స్తోమోత్రాకుస్తోమోది సర్వస్యాప్తై సర్వసిద్ధై సర్వదేవదేనా సర్వజై నవానాం గ్రహాణాం పట్టుకొని నిలబడాలి సార్. సార్ 1 మినిట్ సార్. కొంచెం गन्धपुष्पाक्षातं पूज्यालङ्कृत्यावो उत्तिष्ठन्तवरुषाजाः एते भूमभारकाः एतेषां देवता पूजां करिष्ये ॐ गं गणपते नमः इंगाक्षे प्राग्मो दिवाकरो लोकरे वै प्रसाद सूर्यग्रहं सांगां सायदां सवानां सूर्यग्रहं यताभ्युर् तस्या उलगजनिहा लम्बोदस्य गुणविघ्ननारिवः ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వింత వ్యాధి బాధితులను మంత్రి పరామర్శ, ఆరోగ్య స్థితిపై ఆరా తీసిన ఆళ్ల నాని.
ఇంటింటికే ఆర్టీసీ సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ. మరో 3 నెలల్లో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు. మంగళగిరిలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. పోస్టర్ ను ఆవిష్కరించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇబ్రహీంపట్నంలో రైతులు రాస్తా రోకో. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. విశాఖలో మహిళల రక్షణకు పోలీసుల చర్యలు. ఉమెన్ ఇన్ నీడ్ ఫోరం ప్రారంభించిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.